ఈయన తేలుకొట్ల ఇతను కూడా పారిపోయి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఈ పోలీసులు లేపక మనం తట్టుకోలేము. ఆ తెలుగుదేశం వాళ్ళు చెబితే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి మనం కొడుతున్నారని ఇతను నేను ఉదయం 8:30 పట్టుకున్నారు. అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి కేసు పెట్టాడు. ఏం కేసు తెలుసా? సారా అమ్ముతున్నాడంట. వాడు పారిపోయి అక్కడ దాక్కుంటే ఎక్కడ కేసు పెడతామని ఆయన యానిమేషన్ చేసుకుంటున్నాడు. ఆయనకి జీతం వస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఇక్కడ సారా అమ్ముతున్నాడు. మమ్మల్ని అమ్మనిచ్చారా సారా? మీరు మమ్మల్ని అమ్మనిస్తారా సారా? మీరే అమ్ముకుంటున్నారు. మీకే దాటలు అమ్ముకోవడానికి. తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు చాలట్లేదు. ఆ బెల్ట్ షాపులకేమో లక్షల లక్షల పాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మావోడు అమ్ముకుంటానికి కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఎన్నో లీటర్లు పెట్టారు. లీటర్లు పెడితే బెయిల్ రాదంట. 12 లీటర్లు అమ్ముతున్నాడని పెట్టారు. కేసు లోపల పెట్టారు. ఏంది ఇది? నాకు అర్థం కాలే. ఏందయ్యా మీ కేసులకి ఏమైనా భయపడతావా మేము? ఇవాళ కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా? శాశ్వతంగా లోపలే ఉంటారా? ఏంటిది? ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం. పోలీసులు అంటే నేను అందరూ అంటలేదు కదా. ఇలాంటి భాస్కర్ లాంటి తలబిరుసు సిఐల గురించి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. ఇక్కడ చూశాను మొన్న వాసు అని ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద 307 పెట్టాడు. ఇట్లాగే ఏమీ లేదు పెట్టారు. ఇట్లా కొంతమంది సిఐలు అక్కడ చిలకూరుపేటలో ఉన్నాడు. ఆయన పేరేంటే సుబ్బరాయుడు.